ఉద్యాన పంటలు శీతాకాలం జాగ్రత్తలు. శీతాకాలంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వివిధ రకాల పంటల్లో ప్రత్యేక సస్య రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఉద్యాన పంటల్లో ఈ సమయంలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. బత్తాయి, నిమ్మ, జీడి మామిడి, ద్రాక్ష, ఉసిరి తోటల్లో ఈ సమయంలో ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటే బత్తాయి, నిమ్మ. శీతాకాలం పంటగా తీసుకునే బత్తాయి, నిమ్మ తోటల్లో జనవరిలో పూతకు వస్తాయి. ఇప్పుడిప్పుడే పిందె కాయలు ఏర్పడతాయి. ఈ సమయంలో లేత ఆకులపై పెనుబంక పురుగు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నివారించేందుకు లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి మొగ్గ పగిలే దశలో ఒకసారి, 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. 100 లీటర్ల నీటిలో కిలో యూరియా, 1.5 గ్రాముల ప్లానోపిక్స్ కలిపి మొగ్గ పూత దశలో పిచికారీ చేయడం వల్ల బత్తాయి, నిమ్మలో పిందె బాగా కడుతుంది. ఇక జీడి మామిడి. కొద్ది రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా నమోదు కావడంతో జీడి మామిడి తోటలను టీ దోమ ఆశిస్తోంది. ఇవి లేత కొమ్మలు పూతను ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి. వీటి ఉధృత పెరిగితే చెట్టంతా మాడిపోయినట్టే కనిపిస్తుంది. టీ దోమ నివారణకు తొలుత మోనోక్రోటోపాస్ మందును లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తర్వాత లాంబ్డా సైహాలోత్రిన్ మందును లీటర్ నీటికి 0.6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. జీడి మామిడి పిందెలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు ప్రొపోనోపాస్ట్ మందును లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 నుంచి 25 రోజుల వ్యవధిలో దోమ ఉధృతిని బట్టి పిచికారీ చేయాలి. కాండం, కొమ్మలు, ఆకులు, చిగుర్లు, పూత, పిందె బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ప్రస్తుతం జీడి మామిడి తోటలకు ఎండు తెగులు సోకుతుంది. దీనివల్ల పుష్పగుచ్చాలు ఎదుగుతున్న గింజలు మెత్తబడి పోతాయి, పూర్తిగా పెరగకుండానే రాలిపోతాయి. దీనిని నివారించడానికి లీటర్ నీటిలో 1 గ్రాముల కార్బండైజిమ్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఇక ద్రాక్ష. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రాక్ష తోటల్లో తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు లీటర్ నీటిలో 0.25 గ్రాములు థయామితాక్షం లేదా 1 మిల్లీలీటర్ పిప్రోనిల్ కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ద్రాక్షలో పిండి నీళ్ళి పురుగు కనిపిస్తే కొమ్మలను, ద్రాక్ష గుత్తులను కత్తిరించి నాశనం చేయాలి. లీటర్ నీటిలో 1.25 మిల్లీలీటర్లు బ్రూప్రోఫెజిన్ లేదా 1 గ్రాముల మిథోమిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉసిరి. చలికాలంలో ఉసిరికాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోతాయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రాములు మ్యాంకో జెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులను నివారించవచ్చు.